ఆలోచిస్తారు. సమాజంలో గుర్తింపు కావాలని, సమాజంలో గౌరవం కావాలని. డబ్బులు సమాజంలో గౌరవం తేరు రాదు. సమాజంలో గౌరవం వచ్చేది, సమాజం గుర్తించేది మీరు సమాజానికి ఏ పని చేస్తే సమాజానికి ఉపయోగపడతారో అప్పుడే గుర్తిస్తారు. నేను అవకాశం ఇస్తున్నా, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, నేను మొత్తం స్టడీ చేశాను, బ్రహ్మాండంగా ఉందని. ఈ ఊర్లో ఈ యొక్క సచివాలయంలో 41 బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం. ఇంకో పక్క చెప్తున్నాను, మీరు బంగారు కుటుంబాలుగా వద్దనుకుంటే అది మీ చాయిస్. రెండోది, ఇది కాకుండా ఇంకా ఎవరైనా పేదరికంలో ఉండి మేము కూడా బంగారు కుటుంబంలో చేరతామంటే మీకు కూడా ఆప్షన్ ఇస్తున్నాం. మార్గదర్శకులు కూడా ఆప్షన్ ఇస్తున్నాం. వీళ్లే కాదు, ఈ నలుగురిని మేము చేర్చుకుంటామంటే మీకు కూడా ఆప్షన్ ఇచ్చి వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో చేర్చుకునే బాధ్యత నేను తీసుకుంటాను. బంగారు కుటుంబాలకు ఆప్షన్ ఇస్తాను, మార్గదర్శకులకు ఆప్షన్ ఇస్తాను. కానీ బాగా చేసిన మార్గదర్శకుల్ని గుర్తిస్తా, గౌరవిస్తా, సన్మానం చేస్తా, అవార్డ్స్ ఇస్తా. బాగా గుర్తు చేయని వాళ్ళని కూడా అప్పుడప్పుడు పేర్లు చెప్తా ఉంటాను. దానివల్ల సమాజమే నిర్ణయిస్తుంది మీ కథ. ఎందుకంటే సమాజం మీకు గుర్తింపు ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు తిరిగి సమాజానికి మీరు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు ఇంకొక చరిత్ర కూడా, ఈరోజు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి. నేను గర్వపడుతున్న ఈ గ్రామానికి రావడం, ఈ గ్రామంలో నేను వచ్చి కార్యక్రమం చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు ఎస్సీసీలో చాలా సమస్యలు ఉండేటివి. ఆ రోజు చాలా ఆందోళనలు జరిగాయి. అందులో కూడా ఎస్సీల్లో కొన్ని వర్గాలు వెనకబడి ఉన్నామని ఆందోళన చేస్తే నేను ఆ రోజు ఒక నిర్ణయం చేశాను. ఎస్సీస్లో కూడా వర్గీకరణ చేయాలి, ఏబిసిడి కేటగరైజేషన్ చేయాలని 30 ఏళ్లకు మునిపే నిర్ణయించాను. నా జీవితం అంతా నేను ఆలోచించింది, పేదవాడు ఎక్కడుంటే అక్కడుంటాం. దీనికి స్ఫూర్తి ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే నేను పనిచేస్తున్నా. నేను ఇంకొక అడుగు ముందుకేశాను, అదే P4 జీరో పావర్టీ. అలాంటి కార్యక్రమానికి సోషల్ జస్టిస్ కూడా, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సామాజిక న్యాయం ఆ 30 సంవత్సరాల కంటే ముందు చేస్తే తర్వాత అది అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టు పోతే కొట్టేసేట్టుగా సరిగా ఆర్గ్యూ చేయకపోతే సుప్రీంకోర్టులో కొట్టేశారు. కానీ ఎప్పుడు కూడా నిజం అనేది నిప్పు లాంటిది, ఎప్పుడు గెలిచేది సత్యమే, అసత్యం ఎప్పుడు గెలవదు. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరి అయిన నిర్ణయం అని 7 మంది సుప్రీంకోర్టు బెంచ్లో నిర్ణయించారంటే అది తెలుగుదేశం పార్టీ 30 ఏళ్లకు మునుపు చేపట్టిన కార్యక్రమం. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా నేనే ఉండి మళ్ళీ ఆ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం నాకు వచ్చిందంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న ఒక వర్గం అని కాదు. ఎస్సీల్లో కానీ, బీసీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, అగ్రవర్ణాల్లో కానీ పేదరిక నిర్మూలన, అన్ని విధాలుగా ఆర్థిక, రాజకీయ, సామాజిక ఎక్కడికక్కడ సోషల్ రీఇంజనీరింగ్ చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఆలోచించిన విధానం ఒక చరిత్ర సృష్టించింది. నేను ఆ రోజు జస్టిస్ పొన్నయ్యతో ఒక కమిటీ వేశాను. ఆ రోజు అంటరానితనం, గ్రామాల్లో 2 గ్లాసుల సిద్ధాంతం, చెప్పులేసుకొని షెడ్యూల్ కులాలు ఊర్లో తిరగకూడదని, దేవాలయాల్లో ప్రవేశం లేదని, ఇంకో పక్క తాగునీళ్లు కూడా బోర్లో నీళ్లు తీసుకోకూడదని,
ఇవన్నీ ఉంటే నేనే ఒక కమిషన్ వేసి 2000 పేజీలతో రిపోర్ట్ ఇస్తే 42 రికమెండేషన్లు ఇస్తే 25 జీవోలు ఇచ్చి ఈరోజు ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సిద్ధాంతానికి కట్టుబడాం. మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయాలి, మనుషులను మనుషులుగా చూడాలి, మానవత్వంతో బ్రతకాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి కార్యక్రమాల్లో నేను మీ ఊరికి రావడం చాలా సంతోషం కలుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క జగజ్జీవన్ రామ్ గారిని ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే అసమానతల గురించి వ్యతిరేకించిన వ్యక్తి. స్కూల్లో 2 కుండల సిద్ధాంతం ఉంటే కుండలు పగలగొట్టి ఇది తప్పని ఆ రోజే నినదించిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇంకో పక్కన చూస్తే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, అసాధారణమైన శక్తిగా తయారయ్యాడు. కేంద్రంలో మీరు చూస్తే 1935 నుంచి 77 వరకు రాజకీయాల్లో ఉన్నాడు.